Hi guys, welcome back to Stock and Indices Trading Channel. ఈ రోజు మార్కెట్ లో కంప్లీట్లీ సైడ్ వేస్, నో మొమెంటం. ఒక ఈవెంట్ డే లో కూడా ఇంత మొమెంటం లేదు. అసలు కంప్లీట్ సైడ్ వేస్ అంటే సైడ్ వేస్ ఉంది. అసలు మొమెంటమే లేదు. ఇందులో రేపటి అనాలిసిస్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్కెట్ లో ఒక రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది 15 మినిట్స్ లో. కంప్లీట్లీ ఒకటే రేంజ్ బాటమ్ లో ఉంది. ఆ రెసిస్టెన్స్ దగ్గర కంప్లీట్లీ ఒక బేస్ ఫార్మేషన్ చేసి బ్రేక్అవుట్ కి వెయిట్ చేస్తుంది. లుక్ ఎట్ దిస్ లెవెల్. ఈ లెవెల్లో కంటిన్యూగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 డేస్ కంప్లీట్లీ ఒక 10 డేస్ మార్కెట్ ఇదే రేంజ్ లో కంప్లీట్లీ మార్కెట్ ఇదే రేంజ్ లో 10 డేస్ నుంచి ఇక్కడనే ఉంది. ఒకవేళ ఇదే హై లెవెల్లో మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చే, ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా, స్లైట్లీ గ్యాప్ డౌన్ అయినా, ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ అయినా, లేదంటే కంప్లీట్లీ గ్యాప్ డౌన్ ఈ రేంజ్ లో అయినా వస్తుంది. వెదర్ ఇట్ మే బి గ్యాప్ అప్ అయినా కావచ్చు, గ్యాప్ డౌన్ అయినా కావచ్చు, ఫ్లాట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మార్కెట్ ఖచ్చితంగా ఫ్లాట్ అవ్వకపోవచ్చు, గ్యాప్ డౌన్ ఆ గ్యాప్ అప్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఈ రేంజ్ లో ఫామ్ అయితే ఒక బేస్ ఫార్మేషన్, నేను 3 డేస్ బ్యాక్ కూడా సేమ్ ఇదే ప్రైస్ యాక్షన్ చెప్పాను. ఈ బేస్ ఫార్మేషన్ చేసి బ్రేక్అవుట్ ఇస్తే మనకి మార్కెట్ లో ఒక హైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. లేదు అన్నారు అనుకోండి, గ్యాప్ అప్ అయ్యింది అనుకో, గ్యాప్ అప్ అయి స్మాల్ రిజెక్షన్ కంపల్సరీ. స్మాల్ రిజెక్షన్ ఇచ్చిన తర్వాత స్లో అండ్ స్టడీగా అక్కడ 12:30, 1 o'clock టైం వరకు ఒక స్మాల్ డబుల్ ప్యాటర్న్ చేసి బ్రేక్అవుట్ ఇస్తే దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ హ్యూజ్ ఆర్ సమ్ గుడ్ ర్యాలీ టువర్డ్స్ అప్సైడ్. బికాస్ ఎందుకంటే మార్కెట్ లో ఈ ఇంట్రాడే లో మొమెంటం జరగట్లేదు. కంప్లీట్లీ ఒక ఈ డేస్ లో ఒక ఈ డే లో తప్ప కంప్లీట్లీ ఇంట్రాడే లో ఒక్క వన్ సూపర్ ర్యాలీ జరగలేదు. 1, 2 మీకు చెప్పాను ఆల్రెడీ 10 డేస్ కంప్లీట్లీ రెసిస్టెన్స్ బిలోనే ఉన్నది. ఇఫ్ రేపు మార్కెట్ ఖచ్చితంగా ఈ లెవెల్లో ఓపెన్ అవ్వకపోవచ్చు, మేబీ ఓపెన్ అవుతే సేమ్ ఇదే లెవెల్లో బ్రేక్అవుట్ ఇచ్చి ఎంట్రీ తీసుకొని ఇది నెక్స్ట్ టార్గెట్ అని పెట్టుకోండి. ఇది మన టార్గెట్. ఈ టార్గెట్ కూడా రీచ్ అయ్యి ఇంకా మార్కెట్ ఇంకా హైకి వెళ్తే నెక్స్ట్ టార్గెట్ ఇది కంప్లీట్లీ గ్యాప్ ఏరియా. ఈ గ్యాప్ ఏరియాలో అసలు కంప్లీట్ గా ఒక లెవెల్ ఆఫ్ ఒక హై మొమెంటం జరుగుతుంది. కంప్లీట్లీ డైరెక్ట్ మొమెంటం. ఈ గ్యాప్ మొత్తం ఫ్రీ ఫ్రీ ఫాల్ లెక్క ఫ్రీ అప్ సైడే వెళ్ళిపోతుంది మార్కెట్ అంతా. మీకు ఎప్పటికీ ఒకటే ప్యాటర్న్ గురించి చెప్తున్నా. ఒకటి ప్యాటర్న్, అది ఖచ్చితంగా డబుల్ ప్యాటర్న్ గురించి మాత్రమే మీకు ఎప్పటికీ డిస్కస్ చేస్తున్నాను. డబుల్ ప్యాటర్న్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక బుల్లిష్ మార్కెట్ లో యూజ్ అయ్యే ప్యాటర్న్ ఏంటిదంటే ఖచ్చితంగా డబుల్ ప్యాటర్న్. సేమ్ ఫ్లాట్ గురించి నేనేం చెప్పట్లేదు. గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్ అయితే సినారీస్ మాత్రమే డబుల్ ప్యాటర్న్ దెన్ బ్రేక్అవుట్ ఆర్ ఫ్లాట్ కాకుండా గ్యాప్ డౌన్ జరిగింది ఇదే లెవెల్లో. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ డౌన్ అయ్యి ఖచ్చితంగా ఈ లెవెల్ ని మనకి బ్రేక్అవుట్ ఇచ్చుకుంటా ఈ లెవెల్ వరకు క్లోజ్ చేసేసింది అనుకోండి, ఖచ్చితంగా ఈ లెవెల్లో క్లోజింగ్ ఇచ్చేసింది అనుకోండి, వెయిట్ ఫర్ ఎ స్మాల్ పుల్ బ్యాక్. సేమ్ మీకు చెప్తూనే ఉన్నాను 3 డేస్ నుంచి వెళ్ళి సేమ్ అదే ఇన్ఫర్మేషన్. స్మాల్ పుల్ బ్యాక్, బ్రేక్ డౌన్, స్మాల్ పుల్ బ్యాక్, దెన్ ఓన్లీ యూ కెన్ టేక్ ద ఎంట్రీ టువర్డ్స్ డౌన్ సైడ్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అప్ టు ఈ లెవెల్ వరకు టార్గెట్ 45,000. ఎందుకు 45,000 వరకు అంటే ఈ స్ట్రాంగ్ సైకాలజీ లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక సైకాలజీ లెవెల్. దెన్ అలాగే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కూడా యాక్ట్ చేస్తుంది. 1 టైం 2 టైం టెస్ట్ చేసింది. ఇఫ్ ఈ లెవెల్ వరకు వచ్చిన తర్వాత దెన్ ఇక్కడ ఒక 1-2 క్యాండిల్ సస్టైన్ అయ్యి దెన్ ఒక బుల్లిష్ క్యాండిల్ లో మళ్ళీ ఎంట్రీ తీసుకొని డౌన్ మార్కెట్ కంప్లీట్ మళ్ళీ బేరిష్ అవుతూ ఉంటే దెన్ ఈ కంప్లీట్లీ లో 44,400 వరకు మార్కెట్ లో టార్గెట్ తీసుకోవచ్చు. అలాగే మనం నిఫ్టీలో చూస్తున్నట్టయితే నిఫ్టీలో కంప్లీట్లీ ఒక రేంజ్ లో ఉంది. సేమ్ టు సేమ్ బ్యాంక్ నిఫ్టీలో 1, 2, 3, 4, 5, 6
7, 8, 9, 10, 11, 10 to 11 days, కంప్లీట్లీ 11 days ఒకటే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. వన్స్ ఈ రేంజ్ బ్రేక్ అవుతుంది, ఇది సింపుల్, దీని గ్యాప్ అప్ ఉంది, ఖచ్చితంగా ఎంట్రీ టువర్డ్ అప్ సైడ్ అయితే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. వన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తుందంటే కంప్లీట్ 11 days రేంజెస్ అంతా బ్రేక్అవుట్ ఇచ్చి దాని తర్వాత ఒక స్మాల్ క్యాండిల్ బ్రేక్అవుట్, దెన్ స్మాల్ పుల్ బ్యాక్, దెన్ ఎంట్రీ టువర్డ్స్ ఈ లెవెల్ వరకు టార్గెట్ తీసుకోవచ్చు. మీకు అందరికి అర్థమవుతుంది కదా నేను చెప్పే కాన్సెప్ట్? అసలుకి చాలా ఈజీగా నేను చెప్తున్నాను. సేమ్ అనాలిసిస్ 3 days నుంచి అదే చేస్తున్నాను. ఒకసారి నా బ్యాక్ వీడియోస్ కూడా అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది నా కాన్సెప్ట్స్ అనేది. ఇఫ్ మీకు అర్థమవుతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ కంపల్సరీ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాగే నా వీడియోస్ మీరు చూస్తూ ఉండండి రెగ్యులర్ గా. డైలీ ఒక్కొక్క కాన్సెప్ట్ మీకు చెప్తూ ఉంటాను. అదే కాన్సెప్ట్ మీకు యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది. నేను అలాగే ట్రేడ్ చేస్తూ ఉన్నాను, మీరు కూడా అలాగే ట్రేడ్ చేయండి. నేను ఎక్స్పీరియన్స్ కాదు, నేర్చుకుంటున్నాను. అదే కాన్సెప్ట్ లో మీకు నేర్పిస్తున్నాను, మీరు కూడా నేర్చుకోండి, ఇద్దరు కలిసి గ్రో అవ్వచ్చు. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు నిఫ్టీలో చూసినట్టుగా అయితే సేమ్ ఇదే ఫ్లాట్, ఇదే లెవెల్లో మనకి మార్కెట్ సపోర్ట్ ఉంది. సారీ, ఇదే లెవెల్ సేమ్ మళ్ళీ ఇక్కడ కంప్లీట్లీ మార్కెట్ 15 minutes లో ఈ లెవెల్లో మార్కెట్ మళ్ళీ కంటిన్యూ చేసి లేదా బ్రేక్ డౌన్ ఇస్తే మీరు ఈ లెవెల్ వరకు టార్గెట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ కంప్లీట్లీ ఇక్కడ సపోర్ట్స్ ఏం లేవు. మనం ఎప్పుడైనా మార్కెట్ లో ఎట్లు చెక్ చేసుకోవాలి సపోర్ట్స్ ఉన్నాయా లేవా అనేది, అంటే సమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకటే లెవెల్ దగ్గర హిట్ అవుతూ ఉంటే దాన్ని సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసుకుంటాం. మన మార్కెట్ ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు సెకండ్ అనేది అనుకుంటే ఇలా చూసుకుంటాం. సింపుల్ గా ఇలా ఒక సపోర్ట్ ఎట్లా డ్రా చేసుకుంటాం, ఇలా చూసుకుంటాం. ఇక్కడ మనకి ఏం కనిపించదు, మనం జస్ట్ జూమ్ అవుట్ చేసి ఇలా చూసుకున్నట్లయితే ఏ లెవెల్ దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ హిట్ చేస్తుంది అనేది ఫస్ట్ పాయింట్. సో ఇది ఒక లెవెల్ ఒక లెవెల్, ఇది ఒక లెవెల్. ఇక్కడ నేను ఎందుకు డ్రా చేసుకున్నామంటే ఇక్కడ 1 time హిట్, 2 time హిట్, 3, 4, నెక్స్ట్ టైం 3, 5, 5th time హిట్టింగ్. నెంబర్ ఆఫ్ టైమ్స్ హిట్టింగ్ అయ్యే ప్లేస్లలో ఒకటి లైన్ డ్రా చేసుకుంటాం. ఆ లైన్ పైన ట్రేడ్ చేస్తే ఈ లైన్ ని మనం సపోర్ట్ లెక్క అనుకుంటాము. అదే విధంగా ఇప్పుడు ఈ లెవెల్ 1 time హిట్, 2 time హిట్, 3 time హిట్, నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతాయి, నెక్స్ట్ ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది అనుకుంటున్నాం అంటే ఆ లెవెల్ ని మనం రెసిస్టెన్స్ లెక్క యాడ్ చేసుకోం. ఎందుకంటే రెసిస్టెన్స్ కింద ట్రేడ్, ఒక లెవెల్ కింద ట్రేడ్ అవుతుంటే ఆ లెవెల్ ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఒక లెవెల్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రేడ్ అయ్యే దాని పైన ఒక లైన్ డ్రా చేసుకుంటే దాన్ని రెసిస్టెన్స్ అంటాం. మన ట్రేడ్ అయ్యే దాని కింద ఒక లైన్ డ్రా చేసుకుంటే దాన్ని సపోర్ట్ గా అనుకుంటాము. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక చిన్నగా మీరు అర్థం చేసుకోండి, లేకపోతే మళ్ళీ చూడండి, సింపుల్ గా మీకు అర్థమవుతుంది. ఈ లెవెల్ దగ్గర ఒక చిన్న డబ్ల్యూ ప్యాటర్న్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే సేమ్ ఈ లెవెల్ వరకు టార్గెట్ తీసుకోవచ్చు. లేదా ఇక్కడనే కంప్లీట్లీ మన బ్రేక్ డౌన్ ఇచ్చింది అనుకోండి, దెన్ వెయిట్ ఫర్ స్మాల్ పుల్ బ్యాక్ మాత్రం కంపల్సరీ. పుల్ బ్యాక్ లేని మీరు ఎంట్రీ తీసుకోకూడదు. ఇట్లా బ్రేక్ డౌన్ ఇచ్చిందంటే దెన్ ఏ స్మాల్ పుల్ బ్యాక్, breakdown, then a small pullback, then only you can take the entry towards downside with this level as target 21444. ఈ కాన్సెప్ట్ మీకు ఖచ్చితంగా అర్థం చెప్పుకుని నా వీడియోస్ 2-3 times చూడండి, ఈజీగా అర్థం. సింపుల్ కాన్సెప్ట్స్ రేపటి అనాలిసిస్ గురించి ఇప్పుడు చెప్పాను. జస్ట్ ఈ కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మండే ఈ అనాలిసిస్ గురించి, మళ్ళీ సాటర్డే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.